అండ్ మీరు ఏ రిఫ్రిజిరేటర్ ఉన్నా స్టార్ రేటింగ్ ఒక్కటే చూడకండి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉందో చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ రిఫ్రిజిరేటర్పై చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే గోల్డ్ సేల్ నడుస్తుంది. ఈ ఆఫర్స్లో ఉన్న బెస్ట్ డబుల్ డోర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ 10,000 నుంచి 35,000 మధ్య ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ కూడా బెస్ట్ వే పిక్ చేశాను. వీటిలో మీరు ఏది కొన్నా మీ బ్రాండ్ ప్రయారిటీ బడ్జెట్ని బట్టి అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. ఆలస్యం చేయకుండా బెస్ట్ డీల్స్ చూద్దాం. ఫస్ట్ది శాంసంగ్ 301 లీటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 40,000 పైన ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో జస్ట్ 32,000కి వస్తుంది. అండ్ శాంసంగ్లో 236 లీటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 2026 మోడల్. రెగ్యులర్గా 26,000-28,000 ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 22,500కి వస్తుంది. ఈ రెండు రిఫ్రిజిరేటర్స్కి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి కొనే ముందు అవి కూడా చెక్ చేయండి. అండ్ ఇవనే కాదు, అప్పుడప్పుడు కొన్ని సడన్గా ఇంకా లోయెస్ట్ అడిషనల్ కూపన్ డిస్కౌంట్, డబుల్ బ్యాంక్ డిస్కౌంట్ వచ్చినప్పుడు సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అయితే డీల్స్ అప్డేట్ అవుతుంటాయి. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసి పెట్టే టైంకి చాలా ప్రొడక్ట్స్ ప్రైస్ పెరగచ్చు. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డీల్ శాంసంగ్ 256 లీటర్ 2 స్టార్ 2026 మోడల్. రెగ్యులర్గా 30,000 పైన ఉంటుంది, 25,000కి వస్తుంది. సో కూలింగ్ అయితే ఏది కొన్నా మీరు ఈ శాంసంగ్లో అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. నేను పర్సనల్గా టెస్ట్ చేసిన తర్వాతనే ఈ లిస్ట్లో అయితే యాడ్ చేశాను. అండ్ శాంసంగ్లోనే 236 లీటర్లో 3 స్టార్ వేరియంట్ కూడా ఉంది, 2026 మోడల్. మీకు కావాలంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ 2 స్టార్తో కంపేర్ చేస్తే 3 స్టార్ మీకు ఒక 3,000 ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో పవర్ కన్జంప్షన్ పరంగా ఒక 20 యూనిట్స్ డిఫరెన్స్ తప్పితే రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది. కూలింగ్ పరంగా, డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నెక్స్ట్ది గోద్రేజ్ 244 లీటర్ 6-in-1 కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. డబుల్ డోర్లో లోయెస్ట్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసే రిఫ్రిజిరేటర్ అని అయితే చెప్పొచ్చు. రెగ్యులర్ 27,000 28,000 ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 22,500కి వస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి, అప్పుడే మీకు లోయెస్ట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ది ఎల్జీ 276 లీటర్ డబుల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ 2026 మోడల్. రెగ్యులర్గా 35,000 ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 27,990కి వస్తుంది. సో కూలింగ్ పరంగా, డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా, ఫీచర్స్ పరంగా సో అస్సలే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఎల్జీ. మేము 20 ఇయర్స్ నుంచి వాడుతున్నాం, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రిపేర్ అయితే రాలేదు. అప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ అంత స్ట్రాంగ్ ఉండేవి, మరి ఇప్పుడు వచ్చేవి ఇంకొక కొన్ని ఇయర్స్ గడిస్తేనే మనం అయితే చెప్పొచ్చు. బట్ ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ ఇది వర్ల్ఫుల్ 270 లీటర్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 33,000-34,000 ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 26,240కి వస్తుంది. ఎవరైతే ఎక్కువ మల్టీ డోర్స్తో కావాలనుకుంటారో, ఒక యూనిక్గా ఉండాలి, ట్రిపుల్ డోర్లా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఎల్జీ నుంచి 322 లీటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 40,000 ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 31,000కి వస్తుంది. అండ్ ఇందులోనే 343 లీటర్ కూడా ఉంది, మంచి డిస్కౌంట్లో ఉంది, అది కూడా 42,000-43,000 ఉంటుంది రెగ్యులర్గా. సేమ్ 343 లీటర్ ఈ 322 లీటర్ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది, 31,990కి. పెద్దగా ఉండొద్దు, మరీ 340 వద్దు అనుకుంటే 322కి వెళ్ళండి. లేదు స్పేస్ ఉంది, పెద్దగా ఉన్నా పర్లేదు అనుకుంటే 343 లీటర్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కొన్ని సింగిల్ డోర్ మంచి డీల్స్లో ఉన్న రిఫ్రిజిరేటర్స్ చూస్తే శాంసంగ్ 215 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 23,000 అలా ఉంటుంది, 19,400కి వస్తుంది. అండ్ శాంసంగ్లో 189 లీటర్లో 5 స్టార్ రిఫ్రిజిరేటర్ కూడా సింగిల్ డోర్ది, మంచి డిస్కౌంట్లో ఉంది. రెగ్యులర్గా 19,000-18,000 ఉంటుంది, 15,700కి వస్తుంది. అండ్ మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇందులోనే 215 లీటర్ కెపాసిటీతో కూడా 4 స్టార్ రిఫ్రిజిరేటర్ ఉంది, ఇది రెగ్యులర్గా 22,000 అలా ఉంటుంది, 18,000కి వస్తుంది. అండ్ శాంసంగ్లో 183 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ కూడా మంచి డిస్కౌంట్లో ఉంది, రెగ్యులర్గా 15,000-16,000 ఉంటుంది, 14,240కి వస్తుంది. ఇంకా బడ్జెట్లో ఏమన్నా బెస్ట్ డీల్స్ ఉంటే చెప్పమంటే హయ్యర్ 165 లీటర్ డైరెక్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ 1 స్టార్ రేటింగ్ తోటే వస్తుంది. కొంచెం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే 10,400కి వస్తుంది, రెగ్యులర్గా 14,000 అలా ఉంటుంది. మంచి బడ్జెట్లో కావాలి అనుకుంటే 10,000లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ శాంసంగ్లో 183 లీటర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 18,000 ఉంటుంది, 14,953కి వస్తుంది. ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి, ఎందుకంటే 5 స్టార్ వేరియంట్ అప్పుడప్పుడు స్టాక్లో ఉండట్లేదు. ఇన్ కేస్ ఈ 4 స్టార్ వేరియంట్ కన్నా మీరు డిసప్పాయింట్ అవ్వరు.
ఎలక్ట్రిసిటీ పరంగా 4 స్టార్కి 5 స్టార్కి సింగిల్ డోర్లో మేజర్ డిఫరెన్స్ ఉండదు. ఒక 15 నుంచి 20 యూనిట్లు మాత్రమే సంవత్సరానికి. అండ్ ఇంకా ఎల్జీలో కూడా మనకి 5 స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ మంచి డీల్లో ఉన్నాయి. 185 లీటర్ది రెగ్యులర్గా 19,000 ఉంటుంది, 15,600కి వస్తుంది. అండ్ ఇందులోనే మనకి 2 స్టార్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది, సేమ్ 185 లీటర్లో. సో కొంచెం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ప్రైస్ మాత్రం క్రేజీ డిస్కౌంట్లో వస్తుంది. 13,300కి వస్తుంది, రెగ్యులర్గా 15,000 పైనే ఉంటుంది. సో ఇవి ఈ ఆఫర్స్లో బెస్ట్ డిస్కౌంట్లో ఉన్న సింగిల్ అండ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ 10,000 నుంచి 35,000 మధ్య. వీటిలో మీ బడ్జెట్, బ్రాండ్, ప్రయారిటీని బట్టి ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. అన్ని బెస్ట్ వే పిక్ చేశాను. అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేస్తేనే మీకు బ్యాంక్ డిస్కౌంట్, అడిషనల్ కాయిన్స్ డిస్కౌంట్ ప్రోడక్ట్ పేజ్లో కింద కనిపిస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.